సూపర్ 6 ఉన్నాయి. ఒక్కొక్కటి అమలు చేస్తాం. మేము డబ్బులు ఇస్తాం, కానీ ఆ డబ్బులు మీ కుటుంబానికి వస్తాయి. కానీ ఒక మాట చెప్పాను నేను, ఆ రోజు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజుండే ఆనాడుండే ప్రభుత్వం 10 రూపాయలు ఇచ్చి మీ దగ్గర 100 రూపాయలు దోచేస్తున్నారు. నేను వచ్చిన తర్వాత 10 రూపాయల బదులు 15-20 రూపాయలు ఇచ్చి 20 రూపాయల్ని 200, 2000, 20,000, 2 లక్షలు చేసే మార్గాన్ని చూపిస్తానని ఆ రోజే చెప్పాను. అదే పేదరిక నిర్మూలన, ఆదాయం సంపాదించే మార్గం, అవి చూపించే బాధ్యత నాది. దాన్ని ఉపయోగించుకునే బాధ్యత మీదని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు రేపు ఇక్కడే ఉంటా, అందరితో మాట్లాడి ఏమేం చేయాలో చేస్తాం. ఇక్కడే అమరావతి నిర్మాణానికి రామకుప్ప మండలం తెలుగుదేశం పార్టీ 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఆనందరెడ్డి గారిని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా అభినందిస్తున్నా. వారికి కూడా ధన్యవాదాలు. నేను ఇది ఎవరిని అడగలేదు, ఆ పేరు బలం మారిగా ఉంది. అమరావతి పేరు బలం మీ అందరూ కూడా ఆలోచిస్తున్నారు. నాకు ఇల్లుంది కానీ జాతికి ఒక అడ్రస్ ఉండాలనే ఉద్దేశంతోనే అమరావతి కోసం ముందుకొచ్చి స్వచ్ఛందంగా మీరు వచ్చారు. ఇది తప్పకుండా మీ యొక్క స్ఫూర్తి అమరావతి నెంబర్ 1 సిటీగా తయారవుతున్న దాంట్లో అనుమానమే లేదని చెప్పి మీరు తెలియజేసుకుంటూ, మరొక్కసారి అందరికీ నమస్కారాలు. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ మీటింగ్ కొంతమంది వచ్చారు, కొంతమంది ఇంటి దగ్గర ఉంటారు. ఉండే 2,60,000, 65,000 మన ఓటర్స్ ఉన్నారు. 2,25,000, 2,25,000 మంది ఓటర్లు ఉన్నారు. జనాభా 3,50,000, 4 లక్షల మంది ఉంటారు. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతిరోజు ఆలోచించండి. నేను చేసే కార్యక్రమాలు మీకు ఎట్లా ఉపయోగపడతాయో ఉపయోగించుకునే బాధ్యత మీది. మళ్ళీ చెప్తున్నా, నేను అందరి వాడిని, ఏ ఒక్కరి వాడిని కాదు. మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటా, మీకు అండగా ఉంటా, తోడుగా ఉంటా. మీ కష్టాలు తీర్చడానికి అనునిత్యం మీకు సహాయకారిగా ఉండి మిమ్మల్ని ఆదుకుంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఎవరెన్ని చెప్పినా వినకుండా నేను కూడా మొత్తం కంప్యూటరైజ్ చేస్తాను. ప్రతి ఒక్క ఇంటి యొక్క ఆదాయాన్ని, కొంతమంది కావాలని కూడా మీకు చెప్పచ్చు, మీకు వచ్చే ఆదాయాన్ని తగ్గించడం కోసం, సంక్షేమ కార్యక్రమాలను ఎగ్గొట్టడం కోసం ఎన్ని చేస్తున్నారని. అవి మాత్రం చెయ్యను. నేను చేసే పని ఒకటే, నేను సంపాదించేది ఈ ప్రజల కోసమే సంపాదిస్తున్నాను, కష్టపడుతున్నాను. కష్టపడిన తర్వాత ఆ యొక్క సంపద మీకే చెందాలి. ఈ పందికొక్కులు ఎవరు మేయకుండా కాపలా ఉండడం నా బాధ్యత. తిరిగి ఆ సంపదలో వచ్చే ఆదాయం ఈ ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడతా. భగవంతుణ్ణి ప్రతిరోజు ఒకే కోరిక కోరుతున్నా. ఆ కోరిక మీరు చూస్తే తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలని. భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ఒక పవిత్రమైన వ్యవస్థ, ఇది ఇంకా పటిష్టంగా ఉండాలని. పేదరికం లేని సమాజం కోసం శక్తినిమ్మని భగవంతుని కోరుకుంటాను.